టేప్‌తో మెజర్‌మెంట్ తీసి ఫ్రంట్ షేప్ డాట్స్ వేద్దాం. ఇక్కడ మిడిల్‌లో నేను 4కి మార్కింగ్ చేశాను. పాయింట్ అంటూ వచ్చింది కదా! ఆ పాయింట్ ప్రకారం కిందకొక లైను, చంక వైపుకి ఒక లైను గీసి వేశాను. 3 డాట్‌లొస్తాయి కదా! 3 డాట్‌లకి కూడా 1 ఇంచు, 1 ఇంచు దూరాలు పెట్టేసుకుంటే అక్కడి వరకు వస్తదన్నట్టు డాట్ షేపు. ఓకేనా? ఇదిగోండి. ఇక పెద్ద డాట్‌కి ఎంత క్లాత్ తీసుకోవాలనేది మీ ఆది బ్లౌజు పెద్ద డాట్ ఉంటది కదా! దాన్ని తీసుకొని చక్కగా ఇవతల వైపున, అవతల వైపున కూడా కొలిచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాటు ఫోల్డ్ చేసి కుట్టారు కాబట్టి. ఓకేనా? ఇదిగోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా డాట్ వేసేసుకోవచ్చు. ఇక పెద్ద డాట్ ఫ్యాబ్రిక్ మీ ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత టిక్ మార్క్ చేసుకుంటారు కాబట్టి వేరే కొలత అవసరం లేదు. అయితే ఇక్కడ డాటు 3 వచ్చింది కదా! 2:30కే మార్కింగ్ చేసుకొని ఈ 2:30కే పెద్ద డాట్ హైట్ రానివ్వండి. ఇక ఈ పావించు ఉంది కదా పైన, ఆ పావించుని కూడా ఇలా పైన కుట్టండి. క్లాత్ మీద కుట్టండి ఆ పావించు. అప్పుడు మీకు అక్కడ చుంచులు రాకుండా నీట్‌గా ఉంటది. ఫిట్ అవుతది. చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. 2:30 వరకు వచ్చి పైకి పావించు క్లాత్ మీద కుట్టుకోవాలి. ఈ విధానం బిగినర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతది. షేప్‌ని ఈ విధంగా కుడితే. ఇక పట్టి మిడిల్‌లోంచి ఒక చిన్న డాట్ లాగేసుకోవాలి. ఒక్క పావించి క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇంకా క్రాస్‌గా లాగేయాలి. చివరికొచ్చేటప్పటికి క్లాత్ మీద కుట్టు పడాలి. ఏ పనైనా కష్టంగా అనిపించడం అది పని కష్టం కాదు. మనకింకా పూర్తిగా తెలియకపోవడమే కారణం. తెలియకపోతే భయంగా ఉంటది. తెలుసుకున్నాక ఇంత ఈజీయా అనిపిస్తది. ముఖ్యంగా బిగినర్స్‌కి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.